హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెలగపూడి వండర్స్. ఈరోజు నేను పీతల కూర చేస్తున్నానండి. పీతల ఇగురు అంటే నాకు రాదండి, నేను తెలుసుకొని చేస్తున్నాను. ఇదిగోండి, పీతల్ని మాత్రం ఇలా పీసెస్ కట్ చేపించేసుకొని క్లీన్ చేపించి తీసుకొని వచ్చారండి మా వారు. వీటిని చక్కగా కడిగేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత పీతల్ని ఇలా దంచుకున్నానండి. ఎందుకంటే మన గ్రేవీ లోపలికి వెళ్ళి ఈ పీస్ టేస్ట్ ఉంటుందంట. అందుకనే ఇలా కొంచెం దంచుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 లవంగాలు, చెక్క, గసాలు వేసి మిక్సీ పట్టుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా తగినంత యాడ్ చేసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టేసేసి తగినంత ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ముందుగా వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, ఒక టమాటాని కూడా వేసేసి చక్కగా గ్రేవీలో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చానండి. ఆ తర్వాత పీతలు వేసేసి తగినంత ఉప్పు, పసుపు వేసి కూడా ఇవి కూడా బాగా ఉడకనియాలండి. తర్వాత కారం మాత్రం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం కూడా వేసి మగ్గనిచ్చి దాంట్లో కాస్త వాటర్ పోసేసి మంచిగా మూత పెట్టేసి ఉడకనియాలండి. ఫైనల్గా కూర అయితే దగ్గర పడింది. కొత్తిమీరతో పీతల ఇగురు రెడీ అయిపోయిందండి. కూర చాలా టేస్టీగా ఉంది. మరి మీరు ఎవరైనా ట్రై చేస్తే మీ కామెంట్ మాకు తెలియచేయండి. మా ఇంట్లో అందరూ చాలా బాగుందన్నారండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.